గ్యాస్ అందిస్తే మళ్ళీ ఈరోజు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించేటువంటి ప్రక్రియకు కానీ, అదేవిధంగా పేదవాడు కడుపు నింపేటువంటి విధంగా 5 రూపాయలకే ఉదయం, 5 రూపాయలకే మధ్యాహ్నం, 5 రూపాయలకే సాయంత్రం, అంటే 15 రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లు ఏదైతే ఈ ప్రభుత్వం ప్రారంభించిందో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాం. వీటన్నిటికీ మించి ఏదైతే మన ఆస్తుల్ని కాజేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేసిన విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము గుర్తుపెట్టుకున్నాం. అంటే ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని, మరొక పక్కన ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని తీసుకెళ్లేటువంటి ప్రభుత్వానికి మేము ఓట్లేయడం మా బాధ్యత అని చెప్పి ఏదైతే గ్రాడ్యుయేట్స్ చెప్పారో ఆ మాట నిలబెట్టుకునేటువంటి విధంగా అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా కానీ, అదేవిధంగా ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, ఏదైతే మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్తో ఏదైతే విజయం కూటమి సాధించిందో మళ్ళీ ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా అదే స్ట్రైక్ రేట్కి మించి జరగాలనేటువంటి ఏదైతే ఆయన మాట ఏదైతే ఉందో దాని ప్రకారమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం.